సూర్యుడేందబ్బా ఇట్టా మండిపోతున్నాడు. మనకైతే ఫ్యాన్ ఏసీ కూలర్లు ఉన్నాయి. పాపం ఆయనకు ఎవరైనా విసనకరనైనా కొనిచ్చారో లేదో అట్టా మండిపోతున్నాడు. ఏందబ్బా శేఖర్ గారి ఫోన్ ఇంకా రాలే. మనం చేద్దామంటే ఫోన్లో బ్యాలెన్స్ లేదా? రే శేఖర్ గా ఎక్కడున్నావు రా? అబ్బా కోడి గుడ్డు పెట్టింది. దీన్ని మందులోకి స్టఫ్గా వాడతా. రే అది మామూలు గుడ్డు కాదురా. ఏరా డైనోసర్ ఏమైనా పెట్టిందా దీన్ని? మంత్రించిన గుడ్డురా అది. పాపం దీనికి దిష్టి తగిలితే మంత్రిచ్చినట్టున్నారు. నిన్న నాకు ఇది పెడితే లోపల బయట నేను తిరుగుతున్నాని మా నాయనమ్మ తింపి గుడ్డు అక్కడ పెట్టిందిరా. అబ్బా నువ్వు చెప్పినట్టే నాకు లోపల ఏదో అవుతుందిరా. అబ్బా అరే ఈ గుడ్డు తీసుకొని నా మీదకేం దింపురా. పెట్టేశారు అక్కడ. కొద్దిగా తగ్గిందిరా బాబు. చెప్పాను కదా అది అలా చేస్తాను తగ్గుతుందని. పద వెళ్దాం. హలో హలో శేఖర్, ఇడనే చెట్టుకున్నారా రా? ఏ చెట్టు కిందరా? అడికి పారిపోరా. ఆ చెట్టు కింద ఒకప్పుడు ఒక ప్రేమ జంట ఊరేసుకొని చనిపోయారా. ఆడుంటే నువ్వు కూడా ప్రేమలో పడతావు. అడికి పారిపోరా. ప్రేమలో పడితే మంచిదే కదరా. అయినా ఈ మధ్య ఒక్కతి పడట్లే. అయినా ఈ చెట్టుకో దండం పెట్టాలరా. పూర్తిగా అయినరా యదవా. ఆ ప్రేమ జంటలాగే ప్రేమలో పడతారు కానీ కొన్ని రోజులకే పైకి పోతారు. హలో 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 మామ, అక్కడికక్కడ భయపడి చచ్చిపోయినావు అనుకున్నా. ఆ నుండి పరిగెత్తి వచ్చేసారా? ఇంకోసారి అడ్డమైన చెట్ల కాడే నిలబడకు, లేకపోతే చచ్చిపోతావు ఆయనత. నిలబడడం లేరా బాబు, నువ్వు ఇంకా భయపెట్టకు. సరే నువ్వు ఎక్కడున్నావు? నేనా మన ఊరు పాత బాయికాడున్నా. పొరపాటున అందులో చూడకురోయ్. ఇంట్లో ఏమైనా దయ్యం ఉందా రా? నాకు తెలియదు కానీ చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. ఒక ముసలమ్మ తన పెళ్ళైన కాడ నుండి తన మొగుడు కొడుతున్నాడని తన 70 ఏట బాయిలో దూకి చచ్చింది. 70 ఏళ్ళ ముసలి దుంకుడేదిరా గిట్లా? ఆ బాయిలోనే ఆ ముసలి చచ్చి దయ్యమైందంట. కావాలంటే అందులో దూకి అడుగు దాన్ని. ఆ బాయికాడికి దూరం వచ్చినారా? మంచి పని చేసావు. లేదంటే 3 రోజులకు మీ ఇంట్లో భోజనానికి వచ్చావని. ఎందుకురా? నువ్వు పోయాక 3 రోజులకు మీ ఇంట్లో దినం భోజనం పెడతారు కదా, అందుకన్నా. అబ్బా ఊరికే అన్నారా? సరే కానీ ఈరోజు వద్దు, రేపు కలుద్దాం. సరే ఉంటా, బాయ్. ఇట్రారా. ఏంద్రా డబ్బులేమో ఉట్టిగానే వస్తున్నాయా? ఇట్లా పడేసావు. మా అమ్మ జొన్నలు ఇలాగే వేసింది. పుచ్చు జొన్నలు గాలికి ఎగిరిపోతాయంట.
ఆహా, పుచ్చుజొన్నలు గాలికి పోతాయని చెప్పేసి నువ్వు పుచ్చిపోయిన నోట్లుంటే గాలికి పోతాయని నువ్వు వేసినావా? ఏడ్చినట్టుంది. అవన్నీ నాయన్నా. ఈ నోట్లు గాలికి పోతాయన్నావు కదరా, గాలికే పోయినాయి అనుకో. ఏంద్రా అది జేబులో వేసుకున్నావు? ఏందది? ఏం లేదురా. నేను జేబులో ఏదో విసుపట్టి కనిపించిందా? రే సాయిగా, ఒక ఫ్రెండ్కి అబద్ధం చెప్పడానికి నీ మనసు ఎట్లా వచ్చిందిరా? రే ఏంద్రా ఇది? ఎవరికి చెప్పకరా, ఈ బంగారం నమ్మి ఇద్దరం మంచుకున్నాం. నాకు వద్దురా. ఎందుకురా? అరే బంగారం దొరికితే చచ్చిపోతామంటారా? అయితే నాకు వద్దురా. అంటే నేను చచ్చిపోవాలనా? నాకు వద్దురా బై. ఇది ఇద్దరికి వద్దు కానీ గిద పడేసి వెళ్దాం పద. Run. హలో, శేఖర్, నేను ఇక్కడ గుడి దగ్గర ఉన్నా, తొందరగా వచ్చే. ఏరా, బండి కొన్నావా? పైసలు నుంచి వచ్చినాయిరా? సారీరా, అరే నువ్వు పడేసిన బంగారం గురించి మస్తుగా ఆలోచించిన. వచ్చిన అదృష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పేసి మళ్ళీ నేనే పోయి వెతుక్కొని ఆ బంగారం నమ్మి ఈ బండి కొన్నారా. ద్రోహి, నన్నే మోసం చేస్తావారా? అరే బండి మన అవసరం రా భయ్, మోసం ఎట్లయితుంది? ఈ బండి మన ఇద్దరిది, కనీసం ఇప్పుడైనా నవ్వురా భయ్. ఎలాగైతేనేం అన్నింటిలో దీన్ని కూడా మూఢనమ్మకంతో పారేస్తుంటే మనకు మంచి జరిగేది కాదు కదా. అవునరా, ఇక నుండి మూఢనమ్మకాలు నమ్మొద్దు. అవునరా, ఆ రోజు ఆ గుడ్డు తీసుకున్నందుకు మనకు మోషన్స్ పెట్టే అనుకున్నాం కదరా. అవునరా, నడరా ఈరోజు ఆ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తిందాం. సీరియస్గా నారా? నువ్వు బంగారం తీసుకోగలేంది, గుడ్డు తింటేమో వద్దిరా. పద వెళ్దాం, నాడు. రే సాయిగా, రే శేఖర్. రే మామ, రాత్రి నాకు ఒక కల వచ్చిందిరా. ఏ దయ్యం వచ్చిందిరా? దయ్యం కాదురా, తమన్నా వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఒక ఆమ్లెట్ వేసిస్తారని అడిగింది. నువ్వు అన్నావా ఏంటి? నేనేమంటానురా, నా చేతులతో ఆమ్లెట్ వేసి స్వయంగా నేనే తినిపించా. ఇదే నా చెయ్యి? అవునరా, ఇదే రా చెయ్యి. చిచ్చి గలీజా, ఏంద్రా నీ అయ్యా? తమన్నా కల్లో తాకిన చెయ్యిరా ఇది, ముద్దిస్తే తప్పేంట్రా? నీ అయ్యా, నేను ముద్దు పెట్టక ముందే నువ్వు ముద్దు పెట్టేసావు కదరా. అదేదో నీ లవర్ని ముద్దు పెట్టినంత ఫీల్ అయితే ఏంట్రా? పోరా ఎదవా. రే, నాకు కూడా కలవడిందిరా. కొంపతీసి నీ కల్లోకి సమంత వచ్చిందా ఏంటి?
నా ఖచ్చితంగా తెలిస్తే నిన్ను నన్ను కలుపుతంత. ఆవిడ కాదురా, ఆ రోజు ఆ బావిలో ముసలి చచ్చనన్నది. అదే వచ్చింది. అరే ఇంకా రోజు నేను బావి కాడ కూర్చున్నా, నా గురించి ఏమైనా చెప్పిందారా నీకు? పాపం ఆవిడ కాలు జారిపడిందంటారా, ఆ ముసలాడి వల్లే కాదంట. అవునా? ఆ ముసలాడు తాగినప్పుడు తప్ప మిగతా అప్పుడు చాలా ప్రేమగా చూసుకునేవాడట. అంటే ఊర్లో అందరు పుకార్లు లేపారు అనమాట. అవునరా. సరేరా, ఇప్పటికైనా మనకి నిజం తెలిసింది. సరే వాళ్ళు వస్తా. రీసెంట్గా ఈరోజు అదే చూస్తున్నాను రా. రేమా, ఒకరోజు నేను చెప్పానే ఓ చెట్టుకి ప్రేమ జంట ఊరేసుకొని చనిపోయారు, ఆ చెట్టు కింద ఉంటే లవ్లో పడతారని చెప్పాను కదా, అదంతా ఊహనంట్రా. ఎవరో పరిశోధన చేసి పేపర్కి ఇచ్చారు, ఇదిగో చూడు. అవునరా. ఆ, శేఖర్, ఈ లోకం మీద మనుషుల కన్నా మనుషులు కల్పించిన మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి అన్నమాట. మన మనుషులం చాలా విచిత్రమైన వాళ్ళం రా. మూఢనమ్మకాల్ని కల్పించేది మనమే, మనం భయపడి పక్కుని భయపెట్టేది మనమే. మన మూఢనమ్మకాలే మన చెడుకి కారణాలు అవుతున్నాయిరా. ఇక జీవితంలో మూఢనమ్మకాలని అస్సలు నమ్మనురా. నేను కూడా రా. ఫ్రెండ్స్, మన మనసులో ఒక విషయాన్ని మంచిగా అనుకుంటే మంచి జరుగుతుంది. మూఢనమ్మకంతో చెడుని ఎక్కువగా నమ్మితే మనకు చెడు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ చెడు జరిగితే మీరు ఇంకా మూఢనమ్మకాన్ని ఎక్కువగా నమ్మేస్తున్నారు. దయచేసి మూఢనమ్మకాల్ని ప్రచారం చేయకండి, చేయనివ్వకండి.